క్రిప్టో కరెన్సీ రూపంలో అమౌంట్ అందులో యాడ్ అయ్యేలాగా చేస్తున్నాడు. కరేబియన్ దీవుల్లో ఆంక్షలు లేకపోవడంతో సుమారుగా 20 లక్షల రూపాయలతో అతను ఈ అంతా కూడా సెటప్ పెట్టుకొని అంతా కూడా క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. గెట్టింగ్ ఆఫ్ అనే ఒక యాప్ కంపెనీ పేరుతో డొమైన్ అయితే అతను నిర్వహించుకోవడం జరిగింది. వాటితోనే నోడల్ అధికారులు అంటూ పోలీసులతో కూడా అతను మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా విచారణలో ఒక్కొక్క విషయం అయితే బయటకు వస్తూ ఉంది. పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన ఏదైతే సెక్షన్ 66E, 66C అండ్ 63 ఏదైతే గోప్యత చోరీ అండ్ 65 అండ్ వెబ్సైట్ లో వీటికి సంబంధించిన సమాచారం లీక్ చేయడం, ఇదంతా కూడా సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పుడు పీటీ యాక్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో పీటీ వారెంట్ పై చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సుమారుగా 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఇప్పటికే రవిపై సుమారుగా 5 కేసులు నమోదవగా రెండోసారి రవిని 7 రోజుల కస్టడీలోకి అయితే పోలీసులు మళ్ళా కోవడం జరిగింది. సుమారు ఇవన్నీ కూడా 14 రోజులు ఇతన్ని లోపలిస్తూ పూర్తి సమాచారం అయితే రాబడతారు ఈసారి అంటూ కూడా స్పష్టమవుతోంది. కరేబియన్ ఐలాండ్ లో ఉన్న అతని ఆఫీస్ లొకేషన్ కానీ, సర్వర్ డీటెయిల్స్ కానీ, డొమైన్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ఇప్పుడు గోప్యత లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అతనికి ఒక మెసేజ్ చేస్తాం ఏదైతే తన రిప్లై ఇచ్చి దొరికిపోయాడో ఇప్పుడు కూడా అదే విధంగా తన యూజర్ ఐడి, పాస్వర్డ్ సంబంధించిన డాటా కానీ, తన ఆఫీస్ లొకేషన్, దాని వెనుకున్న సూత్రధారు ఈ 14 రోజుల రిమాండ్ టైంలోనే మొత్తం గోప్యత లాగుతామంటూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. చూడాలి ఈ 14 రోజుల రిమాండ్ లో మరి ఇమ్మడి రవి మొత్తం గోప్యలు లాగుతారా, లేకపోతే ఇలాగే ఏవి చెప్పకుండా వెనకేస్తారనే దానిపై సస్పెన్స్ అయితే నెలకొనింది. కలిసి రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. కానీ పవన్, ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు ఈడీ లేకపోతే ఇటు సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసుల్లో ఇప్పటిదాకా రవి నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నేను మర్చిపోయా అని ఇలాంటి వాదనలు చేస్తున్నాడు కదా. ఇప్పుడు కోర్టు ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి రీజన్స్ ఏంటి? అంటే ఆయన కోఆపరేట్ చేయట్లేదని చెప్తున్నాడా, లేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసులు ఇలా చేస్తున్నారా? కాకపోతే ఇమ్మడి రవి ఇప్పటికే 4 మార్లు అతని మీద సెక్షన్లలో కేసులు పెట్టినా అతను తెలియదు అని కావాలని అబద్ధం చెప్పుకో అంటూ అయితే వస్తారు. ఎందుకంటే రవి చదివిందే కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అండ్ ముంబైలో ICFI యూనివర్సిటీలో MBA చేశాడు. అండ్ అమీర్పేట్ లో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని ఇంత పెద్ద సంస్థనైతే ప్రారంభించిన ఇమ్మడి రవి నాకు తెలియదు, గుర్తు లేదు, నేను మర్చిపోయానంటే పోలీసులు వదిలిపెట్టే రకాలుగా కనిపించట్లేదు. ఎందుకంటే అతను పూర్తి సమాచారం అతని దగ్గర ఉన్నా కూడా ఏది బయట పెట్టకుండా చాలా గోప్యత వహిస్తా ఉన్నాడు. ఎందుకంటే దీని వెనుకున్న సూచనలు ఎవరో పట్టుబడితే రవి ప్రాణాల మీదకే ముప్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రవి ఒక్కడే 22,000 నుంచి 27,000 వరకు ఉన్న సినిమాలని ఒక్కడే కొని ఇందులో అప్లోడ్ చేయలేడు. సో దీని వెంట చాలా గోప్యత ఉంది. పోలీసులు కూడా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. కొంచెం ఇన్ఫర్మేషన్ గా మీడియాకి చెప్తా ఉన్నారు. పూర్తి వివరాలు అయితే పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఏదైతే ఐబొమ్మ రవిని పట్టుకునే సమయంలో కూడా చాలా రోజులు, నెల రోజుల వరకు కూడా సీక్రెట్ ఆపరేషన్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఏ విషయం కూడా బయటికి లీక్ కాకుండా చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఇమ్మడి రవిని కూడా అలాగే విచారిస్తాం. ఎందుకంటే ఇతనికి సంబంధించిన విషయాలు ఏమైనా బయటికి లీక్ అయితే కరేబియన్ ఐలాండ్ లో ఉన్న వారి సర్వర్ లో ఉన్న డాటాస్ కానీ ఇవన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని మిగతా వారందరూ కూడా అలర్ట్ అయ్యి ఏ విషయం కూడా దొరకకుండా ఉండే అప్రమత్తంగా ఉంటారన్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా గోప్యత వహిస్తూ చాలా సెన్సిటివ్ టాపిక్ ని చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రవిని దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కోర్టు కూడా మరొక 7 రోజులు కస్టడీని ఎక్స్టెండ్ చేసింది పోలీసులు కోరినట్టే. సో మొత్తానికైతే ఇటు దాదాపు ప్రస్తుతానికైతే 5 కేసులు ఉన్నాయి ఇమ్మడి రవిపై. 5 కేసులతోని తనకు 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బెయిల్ మీద బయటకు వస్తే మరి ఎలా ఉంటుంది సినారియో అనేది చూడాలి. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయట్లేదు, సరిగ్గా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న ఇలాంటి సమాధానాలు అయితే చెప్తున్నారని గతంలో మనకి ఇటు సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇమ్మడి రవి అతనిపై ఉచ్చు బిగుస్తుందా, మొత్తానికి 10 ఏళ్ల పాటు బయటికి రాకుండా ఉండే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.